హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్లీవ్‌లెస్ బ్లౌజెస్ స్టిచ్ చేశామనమాట. స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఫోటోస్ అయితే కొన్ని నేను షేర్ చేస్తున్నాను. ఇది కప్స్ పెట్టి స్టిచ్చిన వైట్ కలర్ బ్లౌజు. ఇది బ్లాక్ బ్లౌజ్‌కి ఫ్రంట్, బ్యాక్ వీ నెక్ తోటి స్టిచ్ చేయమని ఇచ్చారనమాట ఒకటి. మేము మొత్తం 6 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాము. అందులో మీకు 3 ఫోటోస్ అయితే పెట్టాను. ఇది 4థ్ బ్లౌజు. దీనికేంటంటే ఫ్రంట్, బ్యాక్ వీ నెక్కే పెట్టమని అడిగారు. స్లీవ్‌లెస్ బ్లౌజే ఇది కూడా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కోసం అన్నట్టు మార్కింగ్స్ పెడుతున్నాను. లెంత్ అయితే 14 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ కటింగ్ కోసమే. ఇది చిన్న సైజు బ్లౌజే అనమాట. 34 ఇంచెస్ చెస్ట్, వేస్ట్ వచ్చి 24 ఇంచెస్ అనమాట. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ వచ్చింది వన్ సైడ్కి. ఇది బ్యాక్ నెక్ అయితే 11 ఇంచెస్ తీసుకున్నామండి. ఫ్రంట్ నెక్ అయితే నేను 7.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇది సైడ్ డాట్స్, బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం మార్క్ అయితే 4 ఇంచెస్ వరకు పెట్టాము. ఖర్చు అయితే 1.5 ఇంచెస్ తీసుకున్నాము. మేము లైక్రా ఫ్యూజింగ్ అయితే యూజ్ చేయలేదండి ఈ బ్లౌజ్కి. కొన్ని బ్లౌజెస్కి అయితే యూజ్ చేసాము. జస్ట్ నార్మల్ లైనింగ్ తోటి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా స్టిచ్ చేసుకోవాలంటే నార్మల్గా స్టిచ్ చేసుకోగలిగే వాళ్ళు ఈ బ్లౌజ్ని బట్టి కావాలనుకుంటే ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ వేస్తాం కదా, డాట్ వేస్తాం కదా, ఆ ఫోల్డింగ్స్ని ముందు ఇలాగా పట్టుకొని ఆ తర్వాత మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నట్టయితే స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అన్నది పైకి ఎత్తిపెట్టి లేకుండా ఉంటుందన్నమాట. అంటే అద్దినట్టుగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఎందుకంటే నెక్ డీప్గా పెట్టాం కాబట్టి బ్యాక్ సైడ్ లూజ్ లేకుండా ఫిట్టింగ్ తోటి ఉంటే బాగుంటుంది బ్లౌజ్. మేము తీసుకున్న మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ తోటి వచ్చిందనమాట. చిన్న చెమ్కీ వర్క్ వచ్చింది. జస్ట్ ఫ్రంట్, బ్యాక్ కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ ఏమైనా వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ హ్యాండ్స్ కావాలంటే వేసుకోవచ్చని ఆ హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ అయితే మళ్ళీ మేము రిటర్న్ చేసామన్నమాట వాళ్ళకి. ఇది బ్యాక్ పార్ట్, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. జస్ట్ నెక్స్ అయితే ఒక స్టిచ్ వేసి టర్న్ చేసామన్నమాట. వీటికి పైపింగ్స్ అనేవి నేను ఎక్కడ యూజ్ చేయకుండా స్టిచ్ చేశాను. స్టిచ్ అయిన తర్వాత, జాయింట్ అయిన తర్వాత ఫ్రెష్ స్టిచ్ చేసాం లైనింగ్ మీద. దాన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసేసాం అన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ కూడా స్టిచ్ చేసిన తర్వాత లోపటి వైపు 2 షోల్డర్స్ జాయింట్ చేసి స్టిచ్ చేసాము. ఇది బ్యాక్ హుక్స్ అండ్ కాదా పట్టీల కోసం స్టిచ్ చేస్తున్నాను. ఇది కాదా పట్టీ స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్. దీనికి నడుము అయితే నేను బెల్ట్ తోటే టర్న్ చేసామన్నమాట. అది కూడా మిషన్ స్టిచ్ వేసాం. ఎవరైనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూస్తే స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది చాలా తేలిగ్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నడుముకు కూడా ఇలాగ క్లాత్ వేసి టర్న్ చేసి ఒక స్టిచ్ వేసేసాము. హుక్స్ వైపు ఓపెన్ పెట్టే వైపుకి మనం కరెక్ట్గా ఉన్నట్టుగా చూసుకొని ఫోల్డింగ్ నీట్గా స్టిచ్ చేసేసుకుంటే హుక్స్ పట్టి కాదా పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కోసం అయితే ఇలాంటి క్రాస్ పీస్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పు ఉండేదాన్ని ఈ విధంగా పట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసామన్నమాట. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ అయితే కటింగ్ చేసుకోవడానికి అన్నట్టు. ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫ్రెష్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఒక ఫైనల్ స్టిచ్ వేసేసామన్నమాట. లేదు అంటే పైపింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, కావాలంటే పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ కరెక్ట్గా కనిపించేటట్టు సమానంగా వచ్చేటట్టు నేను పైనుంచి వేస్తున్నాను. లేదు అంటే లోపటి నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పైవైపు నీట్గా కనిపించాలన్నట్టుగా నేను మెయిన్ సైడ్ నుంచి వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్, హుక్స్ పట్టి, కాదా పట్టి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది.
ఇప్పుడు లోపట బయట వైపు ఇలా చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆమ్ రౌండ్ అన్నీ సరి చూసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను పిన్స్ తోటి పెట్టేశాను అనమాట. దీన్ని సైడ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఫైనల్ లుక్ ఇలాగ వచ్చింది. వీ షేప్ నెక్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.